గ్రామానికి జీవనాధారమైన జీవాలు పశువులు వేపుకునేందుకు కీలక ఉపయోగంగా కొన్న కొండను మైనింగ్కు ఇవ్వద్దని దశాబ్దంగా పోరాటం సాగుతుంది. మేలైన మైనింగే సాగే కొండను ఎలాగైనా తొలిచేసి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం పరిపాలనలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో సమావేశం నిర్వహించింది. రేపటి నుంచి మైనింగ్ జరుగుతుందని ప్రకటించడం విడ్డూరమైంది. అయితే మాకింత విషమిచ్చి మైనింగ్ జరుపుకోండని కొండ కింద పల్లె ప్రజలు మూకుమ్మడిగా ఆందోళన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అదేవిధంగా కొండపల్లిలో ఆర్టీఓ ఆధ్వర్యంలో అధికారులు సాకింది తీరేది. అయితే ఇక పల్లెలో 16 హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో మేలైన మైనింగ్ జరిగే అవకాశం ఉంది. జీవనాధారమైన తిప్పగా ఉన్న ఎత్తైన ప్రదేశం లేకపోతే ఉపాధి లేదని, మైనింగ్ చేసేందుకు వీలు లేదని గ్రామస్తులు వ్యతిరేకించారు. మూకుమ్మడిగా మా జీవనాధారానికి అవసరమైన కొండను మైనింగ్కు అప్పగించి కరగదీయొద్దని ప్రజలు కోరుతున్నారు. పర్యావరణాన్ని కాపాడమని వేడుకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మైనింగ్ కోసం లీజ్ అనుమతులు పొందిన వారికి వత్తాసుగా అధికారులు చట్టాన్ని ప్రయోగించేందుకు తెగబెట్టారు. పర్యావరణాన్ని ధ్వంసం చేయొద్దని ప్రజలు సాగిస్తున్న ఆందోళనను పోలీసు చర్యతో అణిచివేసి మైనింగ్ సాగించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని అంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాపై కోసం వచ్చినప్పుడు చాలా మంది దీంట్లో దురుద్దేశంతో చాలా మంది డిస్టర్బ్ చేశారు. రాజకీయ ఒత్తిడి చాలా ఉంది. చాలా మంది రాలేదు చూడు. సగం మంది వాళ్ళకి మనీ ముట్టి సైలెన్స్ అయిపోయినారు. కొంతమంది తెలియదు. మైనింగ్ వాళ్ళు మేము ఫినిషింగ్ చేస్తాము, మేము ఆ రాళ్ళు బాత్తాము. సమాధానం ఇవ్వగలిగినరా? మా బతుకు తెలియదు. వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రిపోర్ట్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, దాని ఎస్టిమేట్ ఏంటి, కెపాసిటీ ఏంటి, ఏమేమి తీసుకుంటున్నారు, క్వార్ట్జ్, ఫెల్స్పార్, మైకా, ఏ సర్వే నెంబర్స్ 1 and 233 అనే సర్వే నెంబర్స్ లో ఈ మేతపురం బొగ్గ ఉన్న భూమిని తీసుకుంటూ ఉన్నారు మైనింగ్ కి. అలానే ఇక్కడ మైనింగ్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఈ మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ అనేది జరగాలి. సో ఈ మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ కి ముందుగానే వీళ్ళు సమ్ బేస్ లైన్ స్టడీ చేసుకోవాలి. బేస్ లైన్ స్టడీ అంటే ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు ఇక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, పర్యావరణంలో కండిషన్స్, గాలిలో క్వాలిటీ ఎలా ఉంది, గాలిలో పార్టికులేట్ మ్యాటర్ అంటే చిన్న చిన్న పొల్యూటెంట్స్ ఎంత ఉన్నాయి, నాయిస్ పొల్యూషన్, చుట్టుపక్కల ఎంత వాణిజ్య కాలుష్యం ఉంది, అలానే గ్రౌండ్ వాటర్ ఎలాగా ఉంది, సర్ఫేస్ వాటర్ ఎలాగా ఉంది, వీళ్ళు చేసుకుంటున్న ఈ మైనింగ్ ప్రక్రియకి ఎంత దూరంలో హ్యాబిటేషన్స్ ఉన్నాయి, బఫర్ ప్లాంట్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ లో వీళ్ళు సమర్పించాల్సి ఉంది. వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రిపోర్ట్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, దాని ఎస్టిమేట్ ఏంటి, కెపాసిటీ